శుద్ధ సత్వాహ. తర్వాత తే బ్రహ్మలోకేషు, రెండు అర్థాలు చూసుకున్నాం. బ్రహ్మలోకం అంటే బ్రహ్మమే లోకము, పరాంతకాలం అంటే అహంకారం ఎప్పుడైతే నశిస్తుందో ఆ సమయంలో బ్రహ్మానుభూతిని పొందుతూ మోక్షాన్ని పొందడం, పరామృతాత్ ఆ అమృతత్వమైనటువంటి స్థితిని అందుకోవడం వలన ముక్తులు అవుతున్నారు అని చెప్పడం జరిగింది. లేదా రెండవది క్రమముక్తి, ఏది వేరే లోకాల్లోకి వెళ్ళడం, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళడం, అక్కడ చాలా కాలం ఉండడం. ఉమ్. స్వామి అఖండానంద సరస్వతి గారు మహానుభావుడు ఉండేవాడు, గొప్ప వేదాంతి మహానుభావుడు ఆయన. ఆయన అంటూ ఉండేవారు, ब्रह्मलोक भी तुम जाओगे, वहां पे ब्रह्मा जी कभी बुला के कहते हैं कि पृथ्वी पे जाके जरा झाड़ू लगा के आना అంటాడు. నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళినా అని అంటట ఆయన ఈ బ్రహ్మదేవుడు. ఒకసారి ఆయన భూలోకానికి వెళ్ళి కొంచెం చీపురు చిమ్మిరా కొంచెం అని పనులమే పంపిస్తుంటాడు ఈ లోకానికి. అక్కడ కూడా శాంతిగా ఉండని కూడా బ్రహ్మదేవుడు అంటాడు ఆయన. ఏదో పని చెప్తాడు బ్రహ్మదేవుడు. అంటే వాళ్ళందరూ ఆయన పని చేస్తున్నాడు కాబట్టి మనం తీరు కూర్చుంటే ఆయన నచ్చదు. కాబట్టి ఆ బ్రహ్మలోకంలో కూడా అక్కడి నుంచి వచ్చి కొంచెం పని చేస్తుంటాడు ఆయన. సరే, తర్వాత ఇప్పుడు సాధన ఏమిటి, ఎలా చేయాలి అంటే చెప్తున్నారు ఇక్కడ. వివిక్త దేశే చ సుఖాసనస్థః శుచిః సమగ్రీవ శిరః శరీరః అత్యాశ్రమస్థః సకలేంద్రియాణి నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య తత్పుండరీకం విరజం విశుద్ధం విచింత్య మధ్యే విశదం విశోకం వివిక్త దేశే చ సుఖాసనస్థః శుచిః సమగ్రీవ శిరః శరీరః అత్యాశ్రమస్థః సకలేంద్రియాణి నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య హృత్పుండరీకం విరజం విశుద్ధం విచింత్య మధ్యే విశదం విశోకం. సాధన చెప్తున్నారు. మొట్టమొదటిగా వివిక్త దేశే ఏకాంతే సుఖమాస్యతాం అంటారు శంకరాచార్యులు. ఏకాంతే సుఖమాస్యతాం, వివిక్త దేశీ లఘ్వాసి అని వస్తుంది గీతలో కూడా. అసలు ఒక పరిశుభ్రమైనటువంటి ఏకాంతమైనటువంటి స్థలంలో కూర్చోవడం మనకేంటి దౌర్భాగ్యం. అసలు మా ఇల్లు చిన్నదండి, వచ్చే జన్మకైనా దేవుడు వేరే పూజా గది ఇస్తే అప్పుడు ధ్యానం చేసుకుంటానంటాడు. ఇంకోటి చెప్పంటారా మన కోరికలు ఎలా ఉంటాయో. ఈ జన్మకి మనకి ఏం లేవో అవన్నీ వచ్చే జన్మకి కోరుకుంటూ ఉంటాం. ఏమిటోనండి కాళ్ళు పట్టిస్తున్నాయి, కింద కూర్చోలేకపోతున్నాను, వచ్చే జన్మకైనా మంచి కాళ్ళు ఇస్తే మోకాళ్ళు దేవుడి దేవుడు పద్మాసనం వేసుకుని ధ్యానం చేసుకుంటాడట. అంటే కోరుడు ఇంకో జన్మ కోరుకుంటాడు. ఈ జన్మకి కోడలు మంచి కోడలు రాలేదండి, వచ్చే జన్మకైనా మంచి కోడలు వస్తే వంట వాకు పెడితే కొంచెం ధ్యానం చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు అనుకుంటాడు. వివిక్త దేశం అంటే యు మస్ట్ డిస్కవర్ దట్ సాలిట్యూడ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్. కలియుగంలో ఇదే మంత్రం. మీరు ఎక్కడ పరిగెత్తినా ఏదో ఒక మొబైల్ టవర్లు, లేకపోతే పొల్యూషన్లు, లేకపోతే మెట్రో రైల్వేలు, ఎక్కడికి వెళ్ళినా సరే హిమాలయాలకు వెళ్ళినా కూడా మీకు అక్కడ శాంతి ఉండదు. అసలు దక్షిణం ఉన్న మా దక్షిణ భారతీయులకు అసలే శాంతి ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఆ చలి తట్టుకోలేక నమ శివ. అసలు సాలిట్యూడ్ అంటే ఏమిటంటే మీకు ఎంతగా ఇంట్రెస్ట్ ఉంటే రాత్రి 1 గంటలకు లేవండి, 2 గంటలకు లేవండి, ఇంట్లోనే కూర్చోండి, 2 నుంచి ధ్యానం చేసుకోండి. ఇప్పుడు రాత్రి అంటే మేము పడుకునేదే 1 గంట పడుకుంటున్నాం కదండి అంటారు కొంతమంది. రాక్షస జాతి. మీ ఇష్టం. వివిక్త దేశం అంటే మీరు గ్రహించుకోవాలి, ఎలా సంపాదించుకోవాలి మీరు సంపాదించుకోండి. రెండవది. తర్వాత సుఖాసనస్థ,
స్థిర సుఖం ఆసనం అంటారు యోగ శాస్త్రాల్లో కూడా. ఆసనం అక్కడ 6వ అధ్యాయంలో కృష్ణుడు చక్కగా చెప్పుకుంటూ వస్తాడు. శైలాజన కుశోత్తరం అవన్నీ కూడా. స్థిర ఆసనం అనేటువంటి చాలా అవసరం. ఎందుకంటే శరీరం మనం ఆసనం మీద కూర్చోబెడితే శరీరం మీద ధ్యాస లేకుండా మనసుని శరీరం నుంచి విడిపించి ధ్యానంలో పెట్టాలి. మనం కూర్చున్న వెంటనే మనకి ఈ నడుము నొప్పో మోకాలు నొప్పో లేకపోతే దొరదో లేకపోతే ఓ దోమ వస్తుంటారు ఈ అని చెవులోకి. ఎంతసేపు దీని గురించే. సుఖాసనస్థం దానికి అభ్యాసం చేయండి. కుర్చీలో కూర్చున్నా కింద కూర్చున్నా ఆసన వస్తే కనీసం ఒక పావు గంట సేపు నిశ్చలంగా శరీరాన్ని ఇలా నిలబెట్టాలి. గురుదేవుల్ని చిన్మయానంద వారు ఒకసారి ఎవరో అడిగితే దెన్ లై డౌన్ అన్నాడు ఆయన. లై డౌన్ అండ్ మెడిటేట్. మెడిటేషన్ ఈజ్ స్ట్రైటనింగ్ ద మైండ్ అండ్ యోగా ఈజ్ నాట్ ట్విస్టింగ్ ద బాడీ అన్నాడు. కాబట్టి సుఖాసనస్థ మీరు మీరు అభ్యాసం చేసి తెలుసుకోవాలి. ఏ ఆసనంలో నేను సుఖంగా 10 నిమిషాలు ఈ శరీరం మీద ధ్యాస పోకుండా మనసుకి ఆ ఏకాగ్రతతోటి పరమాత్మ చింతన చేయగలుగుతాను అనేటువంటిది మీరు గ్రహించాలి. మూడవది శుచి, శుభ్రత. అంతఃశుచి బాహ్య శుచి రెండు ఉండాలి. శుచిగా ఉండాలి. సమగ్రీవ శిర శరీర. ఈ శిరస్సు మెడ ఈ మొండెం శరీరం కింద ఒక లైన్లో తీసుకురావాలి. ఎందుకంటే ప్రాణశక్తి యొక్క సంచారం సరిగ్గా జరగాలండి. పరమహంస యోగానంద వారు మాట చెప్తారు. ఒక రబ్బర్ ట్యూబ్ తీసుకుని దాని ఇలా మీరు వంగిపోయారు అనుకోండి, ఆ సరిగ్గా లేకుండా వంగితే రబ్బర్ ట్యూబ్ ఎలాగైతే ఇలా ముడిపడితే లోపల నుంచి ఏది ప్రసారణ జరగదో అదే విధంగా ఈ మనలా కుంగిపోయినా సరిగ్గా లేకపోయినా ఆ లోపల ఉన్నటువంటి ప్రసారం శక్తి ప్రసారం సరిగ్గా లేకపోతే ఆ శరీరం నుంచి మనం మన ధ్యాసను తప్పించి ధ్యానోన్ముఖం అవ్వడం అనేటువంటిది కష్టం అయిపోతుంది. చేయాలి, సాధన చేయాలి. తర్వాత ఏమన్నారు? అత్యాశ్రమస్థ అంటే సన్యాస భావం. కనీసం మాకు చిన్మయానంద వారికి గురుదేవులు సిద్ధబరి ఆశ్రమంలో క్యాంపులు పెట్టేటప్పుడు ఇప్పుడు కూడా క్యాంపులు పెడుతున్నప్పుడు ఆయన ఒక పద్ధతిని అవలంబించేవారు. ఏమిటది? ఆ వచ్చిన 7 రోజుల క్యాంపుకి మొట్టమొదటి రోజుని ఇలా మీకు ఇచ్చారు బ్యాగులు, దాంతోపాటు సన్యాసి గౌన్ ఇస్తారు. సన్యాసి గౌన్ అందరూ ఆ సన్యాసి గౌన్ వేసుకోవడమే. 7 రోజులు సన్యాసులు మీరు, మిగతా అంతా సన్యాసులు. సరే ఆ 7 రోజులు మన గరికపాటి గారు ఎప్పుడో శివానందమూర్తి గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా మేమంతా వెళ్ళినప్పుడు వరంగల్కి సద్గురు శివానందమూర్తి గారి దాంట్లో గరికపాటి గారు వచ్చారు. అష్టావధానం చేస్తూ మధ్యలో ఎవడో అడిగాడు ప్రశ్న. అరపకుంటాడు పుచ్చకుంటాడు పనికిమాలిన వాడు అడిగి, అయ్యా సన్యాసికి సన్నాసికి తేడా ఏంటని అడిగాడు మధ్యలో. అంటే అప్రస్తుత ప్రసంగం అంటారు కదా, అలాంటి వాడు అనమాట. డిస్టర్బ్ చేయడానికి ఆయన్ని. ఆయన ఉన్నారు యావత్తు తేడా అండి అన్నాడు. సన్యాసికి తేడా యావత్తే కదా. మీరందరూ కొంచెం ట్యూబ్లైట్ లాగా ఉన్నారు, ఎరగడం లేదు చాలా మంది. యావత్తు తేడా అన్నాడు. అందుకే కనీసం ఆ ధ్యాన సమయంలో మనం సన్యాసిగానే కూర్చోవాలి. భార్యగానో భర్తగానో అలా కూర్చోకూడదు. అసలు నాకు ప్రపంచ సంబంధమే లేదు అలా కూర్చోవాలి కొంతసేపు ధ్యానంలో. ఆ భావం అనేటువంటి మనం కలిగించుకోవాలి. తర్వాత సకలేంద్రియాన్ని నిరుద్య అని తెలిసింది కదా. అన్ని ఇంద్రియాల్ని మనం నిరోధించుకోవాలి. అంటే మనసు అలా ఏం లేదండి, అలవాటు చేయగా చిన్మయానంద వారు పాలఘాట్లో చాలా సంవత్సరాల క్రితం 1989 88 90 ఆ రోజుల్లోట ఉదయం పూట
వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి రామగీత మీద ప్రసంగం చేస్తూ అందులో ఒక అచల వారిధి అనే ఒక శ్లోకం వస్తుంది. అంటే రిపుల్లెస్ లేక్, నిస్తరంగమైనటువంటి ఒక సరస్సు కానీ లేక్ ఎలా ఉంటుందో అలా మనసు ప్రశాంతంగా చేసుకోవాలి అని చెప్తూ ఆయన ఉపన్యాసం పొద్దున పూట ఇస్తూ ఆయన ఏమన్నారు, మనకు మనంగా మనసుని ఆదేశించుకోవాలి. ఏమని? హాల్ట్ అన్నమాట మనసుతోటి. హాల్ట్ అంటే అన్ని వృత్తులు ఆగిపోవాలి ఆ కమాండ్ తోటి అని అంటూ ఆయన ఏమన్నారు, వన్ మస్ట్ సిట్ ఆన్ మెడిటేషన్ అండ్ గివ్ ఎ కమాండ్ టు ద మైండ్ హాల్ట్ అని ఆయన ఆయన మనసుని హాల్ట్ చేశారు. ఉపన్యాసం ఉదయం 20 నిమిషాలు ఉండిపోయారు. హాల్ట్ అని ఆయన హాల్ట్ చేశారు. మైండ్ తరంగాలు పోయాయి, అక్కడ మనసులో ఉర్తులేని అయిపోయాయి. నేను 15-20 నిమిషాలు దాకా కళ్ళు తెరిచి అంటారట, నెవర్ మైండ్, ఐ మేడ్ ఏ మిస్టేక్ అని కంటిన్యూ చేశారు ఉపన్యాసం. మనకి ఏదో మిరకాయ బజ్జి తినద్దంటేనే తింటుంది మనసు. మన మాట ఏదైనా ఉంటుందా మన మనసు? చూడండి ఒకసారి, రాసుకోండి ఒక పుస్తకం పొద్దుంచి రాత్రి దాకా. నా మనసు ఎన్నిసార్లు నన్ను నిరాకరించింది. సకలేంద్రియాణి నిరుధ్య భక్త్యా స్వగురుం ప్రణమ్య, హాయిగా గురువుని ముందు ప్రార్థన చేసుకొని, అది పెద్ద తపస్సు, గురువుపాసన. అనుభవం ఏమిటంటే ఎప్పుడైతే గురువులు తలుచుకుంటామో తక్షణమే వాళ్ళు పక్కన ఉంటారు. మనకి ఆ గ్రహింపు శక్తి ఉంటే వాళ్ళు ఇచ్చేటువంటి సందేశాలు కూడా మనం వినొచ్చు. ఆ క్షణంలో అలాగా తలుచుకుని కూర్చుంటే అది అనుభవంలోకి వస్తుంది. అందుకే ముందు గురువు గారు నమస్కారం చేసుకొని ఆ మధ్యే హృత్పుండరీకం మధ్యే, హృదయ మధ్యంలో ఏది ఏదైతే విరజం విశుద్ధం విషదం విశోకం విచింత్య, అది ఆ పరమాత్మ స్వరూపం. అది ఏమిటది? విరజం అంటే ఎటువంటి రజస్సు లేనటువంటి నిర్మాల్యంగా ఉన్నటువంటి ఆ తత్వం మీద, విశుద్ధం శుద్ధమైనటువంటిది, విషదం అంటే ఏమిటి? అంటే విషదమైనటువంటిది, క్లియర్గా ఉన్నటువంటిది. తర్వాత విశోకం శోకరహితమైనటువంటిది, ఆ ఆనంద స్థితిని, ఆ హృదయ పుండరీకంలో ఉన్నటువంటి చైతన్య రూపంలో ఉన్నటువంటి ఈ స్వరూపంగా విషదం విశోకం విరజం తర్వాత విశుద్ధం అనేటువంటి దాన్ని, ఆ యొక్క ఆత్మతత్వాన్ని విచింత్య ధ్యానించి అని అర్థం. పొద్దునే చేసుకోవాలి, కనీసం అరగంట గంట సాధన చాలా అవసరం. చేసిన తర్వాత అదొకటి ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది ఈ శ్లోకమే. ఏమంటారు తర్వాత? దేని మీద ధ్యానం చేయాలట? ఆ పరమాత్మ తత్వం 13 విషయాలు చెప్తున్నారు. ఏది? ఎందులో? 6వ శ్లోకంలో అచింత్యమవ్యక్తమనంత రూపం శివం ప్రశాంతమృతం బ్రహ్మయోనిం తథాదిమధ్యాంత విహీనమేకం విభుం చిదానందమరూపమద్భుతం అచింత్యమవ్యక్తమనంత రూపం శివం ప్రశాంతమృతం బ్రహ్మయోనిం తథాదిమధ్యాంత విహీనమేకం విభుం చిదానందమరూపమద్భుతం. అది ఆ తత్వాన్ని గురించి ధ్యానం చేయమన్నారు. ఏమిటది? అచింత్యం. అచింత్యం అంటున్నారు, మళ్ళీ చింతించాలంటున్నారు. ఎలా సంభవం అంటే అది అచింత్యము అని ఆలోచించాడు. అది అర్థం. అచింత్యం అంటే ఏమిటి? మనసుకి బుద్ధికి అందుకే అప్రాప్య మనస్యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా.
ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి అని చెప్పి ఈ ఇంద్రియాలని మనసుని పంపించాను, అవన్నీ తిరిగి వచ్చేసాడు వెనక్కి. మేము తెలుసుకోలేము, అక్కడ వెళ్ళలేము అని చెప్పి. కాబట్టి అచింత్యం అంటే ఏమిటి? అసలు అసలు చూడండి, మనకి ఇంద్రియాల ద్వారా అనుభవంలో తెచ్చుకున్నటువంటిది, బుద్ధిగ్రాహమైనటువంటివి కొన్ని, మనసు ద్వారా కొన్ని గ్రహించేటువంటివి, వీటి గురించి కొన్ని ఆలోచించవచ్చు. కానీ మనసు అనేటువంటిది, చూడండి జాగ్రత్త వినండి, విషయ ఇంద్రియములు విషయ వస్తువులను చూస్తుంది. మనసు అనేటువంటిది ఆల్వేస్ రన్స్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ నోన్. అంటే ఇంతకు ముందు అనుభవించినటువంటి క్షేత్రంలోనే మనసు తిరుగుతుంది. ఇతపూర్వం మనం అనుభవించినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో, స్మృతి రూపంలో ఏవైతే ఉన్నాయో, ఆ క్షేత్రంకే పరిమితమైనటువంటిది మనస్సు. కానీ బుద్ధి అనేటువంటిదిట, ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫీల్డ్స్ అన్నోన్. అంటే మనసుకి కూడా అందనటువంటి కొన్ని విషయాలని బుద్ధి ద్వారా మనం గ్రహించవచ్చు. అంటే బుద్ధికి అందుతాయి కొన్ని కొన్ని విషయాలు. కానీ బుద్ధికి కూడా అందనటువంటిది ఏమిటి? తత్వానుభూతి. కాబట్టి అక్కడ నేను ఆ అచింత్యమైనటువంటి వస్తువుని కాబట్టి ఇంకా ఆ స్వరూపం అలా ఉన్నదని చెప్పి ఒక్కసారిగా ఆ స్వరూపం గురించి ఈ విధంగా ఉన్న సుమ, ఆ లక్షణాలు, ఆ ఆత్మతత్వ యొక్క లక్షణాలు ఇవి సుమ అని చెప్పి ధ్యానం చేసుకోవాలి. మొదటిది ఏమిటి? అచింత్యం. రెండవది అవ్యక్తం, వ్యక్తం కానటువంటిది, అన్మానిఫెస్ట్. అన్మానిఫెస్ట్ అంటే వ్యక్తం కానటువంటిది. వ్యక్తం అయితే గ్రహించవచ్చు, కొన్ని భావం అంటే తెలుసుకోవచ్చు మనసు ద్వారా, కొన్ని కొన్ని ఆలోచనలు అయితే బుద్ధి ద్వారా గ్రహించవచ్చు. కానీ ఆ బుద్ధికి అందనటువంటిది, మనసుకి అందనటువంటిది, అవ్యక్తంగా ఉన్నటువంటిది అంటే మనం ఆలోచించలేమని అర్థం. అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వం, దాని గురించి ధ్యానం చేయడం. అనంత రూపం. ఉమ్. ఆ స్వరూపం ఏమిటి? అనంతమైనటువంటిది. అదే మళ్ళీ ఇది నామరూపాలుగా భాషిస్తూ ఉన్నటువంటిది. అనంత రూపం, ప్రశాంతం. ఆహా, ప్రశాంతం. కేవలం ధ్యానంలోనే శాంతి లేదా ప్రశాంతత అంటే ఏమిటో మనకు అర్థం అవుతుంది తప్ప, మిగతా సమయంలో మనం ఏదో శాంతిగా ఉంది శాంతిగా ఉంది, అది అశాంతి. అది యాక్చువల్గా అది శాంతి కాదు. నిజమైనటువంటి శాంతి ఎక్కడంటే, అంతరంతరంగా లోతుగా వెళ్ళి ధ్యానంలో కూర్చుంటే ఉన్నటువంటి ఒక శాంతి చెప్పలేం. శాంతి. ఆ శాంతికి అలవాటు పడితే మళ్ళీ వేదాంతంలో కొంచెం జాగ్రత్తగా పడతారు, రసాస్వాదం అంటారు మళ్ళీ. అయినా దాన్ని కూడా అలవాటు పడకు, ఎందుకంటే అనుభవిస్తున్నాను అని నేను వేరుగా ఉన్నాను కదా, అనుభవిస్తున్నాను, అనుభవించేవాడు వేరుగా ఉన్నాడు కదా, కాబట్టి రసాస్వాదనం అయింది అది. జాగ్రత్తగా ఉండు, అందులో మనం చిక్కుకోకు, దాన్ని కూడా దాటని చెప్తారు. ఇంకోటి తెలుసా మీకు ఒక విషయం? మెడిటేషన్ ఆల్సో ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎడిక్షన్. ఎలాగ చెప్తాను. ఒక విధమైనటువంటి ఒక ప్రక్రియ ద్వారా శాంతిని సంపాదించి, అబ్బా ఎంత హాయిగా ఉందో, ఎంత హాయిగా ఉందో, ఎంత హాయిగా ఉందో అనుకుని కళ్ళు తెరిచిన తర్వాత, ఈ పీడ సంసారం, పాడు సంసారం, దరిద్రగొట్టి పిల్లలు, చచ్చిపోతున్నాం, ఇంట్లో పని చేయలేక, ఉద్యోగం చేస్తున్నాం, అది అక్కడే ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా. ఆ శాంతి అనేటువంటి శాంతి కాదని, అది absence ఆఫ్ ద పెయిన్. Absence of the physical pain or the circumstantial pain which is generated by circumstances is not the absolute peace. కాబట్టి దీన్ని తప్పించుకోవడానికి ఆ శాంతిని అనుభవిద్దాం అంటాడు. చాలా మంది చెప్తారు నాకు, స్వామీజీ ఇవాళ తలనొప్పిగా ఉంది, ఏమైనా మందు వేసుకో. లేదండి ఇవాళ మెడిటేషన్ చేయలేదు అందుకే తలనొప్పి వచ్చింది అంటాడు. అంటే మెడిటేషన్ చేయబోతే తలనొప్పి ఎందుకు వస్తుందని అడిగారు. అంటే అది ఎడిక్షన్ కింద మార్చుకున్నాడు కానీ ధ్యానం కింద కాదు. తెలుసుకోవాలి, ఎక్కడో ఇరుక్కుపోతుంటాము. సరే, ప్రశాంతం, అమృతం, అదే మార్పు లేనటువంటిది, అమృతం.
మృతం అంటే మరణం, మార్పు. డెత్ ఇస్ చేంజ్. మరి చాలా ఇప్పుడే గుర్తున్నాం, 86లోనో 87లోనో పూజ్య గురుదేవులు డెక్కన్ కానికల్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన. ఆ పేపర్ కటింగ్ లేదు నా దగ్గర, ఉంటే బాగుండేది. అదే సండే ఎడిషన్ లో మర్నే మే మజా హై స్వామి చిన్మయానంద. భయపడి వస్తారు అదే ఎవడన్నా. పెద్ద ఆర్టికల్, ఇంటర్వ్యూ, మర్నే మే మజా హై స్వామి చిన్మయానంద. అందులో చెప్తారు అసలు డెత్ అంటే ఏమిటి, చేంజ్ అంతే అన్నారు ఆయన. కాబట్టి అమృతం అసలు మార్పు లేనటువంటిది, మృతం లేనటువంటిది, అమృతత్వంగా అది అది. తర్వాత బ్రహ్మయోనిం, బ్రహ్మకే కారణమైనటువంటిది, బ్రహ్మకే కారణం ఆయన, అందులోంచి వచ్చాడు బ్రహ్మదేవుడు కూడా. తర్వాత తథా ఆది మధ్య అంత విహీనం, దానికి అంతం లేదు. ఆ కథ తెలుసుగా మీకు, శివుడు జ్యోతిర్లింగంలో అయిపోవడం, విష్ణు పైకి వెళ్ళడం, బ్రహ్మదేవుడి కిందకి వెళ్ళడం, ఆయన తల వెతుక్కోవడం, తోక వెతుక్కోవడం, దొరకలేక మొత్తానికి నాడగంధర్వులు పడి వెనక్కి వచ్చి, ఇలా బ్రహ్మదేవుడు కూడా జరిగింది ఇదే విషయం. ఆయన కమలంలో చూసేట తన్ను తాను. మా శ్రీకే గారు బాగా చెప్తారు ఆ విషయాన్ని. కూర్చుని చూసేట కమలంలో, నేను ఎక్కడ నేను ఎలా వచ్చాను అన్నట్ట అనుకున్నట్టు వాడు. అనుకున్న తర్వాత పక్కన ఏమైనా చూస్తాడంటే అంత ఆకాశమే, ఆ కమలంలో కూర్చున్నట్ట. కింద దొంగ చూస్తే భయం వేసిండు వాడు, పడిపోతానేమోనని ఆ బ్రహ్మదేవుడికి. ఈ లేనిపోయిన కూడా అగాధంలా ఉంది, ఎక్కడ ఏం కవర్ లేదు, మాట్లాడడానికి కవర్ లేదు, నేను ఒక్కడే ఉన్నాను, భయపడిపోయాట. భయపడిపోయి ఇలా లాభం లేదు, ఇలా వెతుక్కున్నట్ట. చూస్తే ఆ కాడ కనబడింది, కాడ. ఆ కాడలోకి వెళ్ళేట బ్రహ్మదేవుడు. అసలు దీన్ని ఎక్కడ చూసినా కనుక్కుందాం, మూలం కనుక్కుందామని. అలా కొన్ని యుగాలు ప్రయాణం చేసేట, చేసి భయపడ్డాట. అమ్మనా అసలు ఇటుపక్క ఇందాక కంఫర్టబుల్గా కూర్చున్న కమలంలో ఇప్పుడు ఇది కూడా పోయింది, ఇది ఇరుక్కుందని నేను ఆడలో అనవసరం కాడలో నీకు మధ్యలోను లేనిపోని గొడవ అని చెప్పి, అమ్మ బాబాయ్ వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న వెంటనే అక్కడే ఉన్నట్టు. ఎక్కడ? ఆ కమలంలోనే. అప్పుడే ఇందాకలే ప్రయాణం చేసేనా లేదా అనుకుని అప్పుడు అనుమానం వచ్చింది వాడికి అసలు. అప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చో, అసలు ఏమిటి అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎవరు, నేను అప్పుడు విష్ణుమూర్తి యొక్క ఆ లోపల నుంచి విని, నువ్వు సృష్టి చేయాలి నాయన, అందుకే నేను నిన్ను సృష్టించాను, ఇక్కడెక్క వేషాలు వేయకు, చచ్చినట్టు పనిచేయాలంట. బ్రహ్మదేవుడు పాపం అప్పటి నుంచి అలాగా. అందుకే ఆయన కోపం వచ్చింది ఈ ఈ సనకాదుల మీదను నారదుడి మీద. ముందు సనకాదులు బొమ్మన్నారు, మేమంతా వైరాగ్యవంతులం, ఆయన మాకు సంసారం అవ్వద్దు, నమస్కారం, వెళ్ళిపోయారు. పాపం మళ్ళీ నారదుని పుట్టి సృష్టించాడు. నారదుడు అదే తోపడుకున్నాడు, కోపం వచ్చి బ్రహ్మదేవుడు, ఇలా ఎవరు సృష్టించినా నాతో అసలు కోఆపరేట్ చేయకుండా వెళ్ళిపోతున్నాడు సన్యాసులాగా అని చెప్పించాడు నారదుడు. ఆ బ్రహ్మకే కారణం. భాగవతంలో 3వ స్కంధం ప్రారంభంలోనే పరీక్షిత్తు చాలా ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నల గురించి మీరు ఆలోచిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది అసలు. ఎన్ని ప్రశ్నలు వేస్తాడో. బ్రహ్మయోని తథా ఆది మధ్య అంత విహీనం ఏకం, దానికి ఆ తల లేదు, తోక లేదు, మధ్య లేదు, ఏమీ లేదు, ఏకం ఉన్నది, ఏకం ఒకటే వస్తువు, ఏకం సత్ విప్రాహ బహుధా వదంటాడు. ఒకటే వస్తువు ఉన్నది. విభం అది వ్యాపకం, విభం సర్వవ్యాపమైనటువంటిది. చిదానందం, చిత్ స్వరూపం, ఆనంద స్వరూపం. తర్వాత అరూపం, చిదానందం, అరూపం, అద్భుతం, రూపం లేనటువంటిది, అద్భుతమైనటువంటిది. ఆ స్వరూపం మీద ధ్యానం చేయాలి. అసలు మనకి ఆలోచించండి, మిమ్మల్ని కొంచెం పొద్దున భయపడదాం. మీరు శరీరం వదిలిన తర్వాత మీరు ఎలా ఉంటారో ఊహించారా? ఎందుకంటే శుభాంగ పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చోబెట్టి శరీరం వదిలిన తర్వాత ఊహించుకోమంటున్నారు. ఏదో హాయిగా కైవల్యోపనిషత్తు విన్నామంటే ఇలా భయపడతారు ఏమిటి? అసలు మీకు రూపం లేదు, నామం లేదు, గుణం లేదు, క్రియ లేదు, సంబంధం లేదు, విశేషం లేదు, ఏ గుడ్డు లేదు. అలా మీరు ఉన్నారు, ఎలా ఉంటారు? ఎలా ఉండి ఉంటారు మీ స్వరూపం ఆలోచించుకోండి ఒకసారి. భయపడి వస్తారు. ఎందుకని? మనకు ఆధారమే లేదు. చూడండి, నామము, రూపము, గుణము, క్రియ, విశేషం, సంబంధం ఇలాంటివన్నీ లేనటువంటి వస్తువు అనంతమే అయి ఉండాలి. ఏదైనా వీటంతా ఉండుంటే అది పరిమితమైనటువంటి వస్తువు అయిపోతుంది. మరి లేకపోతే
ఆ స్వచైతన్యం ఎలా ఉండాలి మరి? అపరిమితమైనటువంటి చైతన్యం అయి ఉండాలి. అందుకే ఆ చైతన్యమే నేను. నాకు రూపం లేదు, నామం లేదు, గుణం లేదు, విశేషం లేదు, క్రియ లేదు, సంబంధం లేదు, ఏమీ లేదు. అక్కడ ద్వైతమే లేదు, పృథ్వీ లేదు, ఆకాశం లేదు, ఈ సృష్టి లేదు, ఏమీ లేదు. నేను ఒక్కడినే ఉన్నాను అంటే ఆనంద స్వరూపంగా ఉన్నాను, చైతన్యంగా ఉన్నాను. అసలు అది నా స్వరూపం అని ధ్యానం చేస్తే ముందు భయం వేస్తుంది. ఇక్కడ చూసి మేము బాగుంది కనబడుతుంది, నాకు చాలా భయం. అమ్మో అనిపిస్తుంది, ఎలా ఉంటామో. సూక్ష్మ శరీరం ఊహించుకోవద్దు, అది కూడా మిథ్యే. పోయిన తర్వాత మా అమ్మగారు ఉన్నారు, మా అమ్మగారు పిలుస్తారు, ఏ ఎవరికి అడుగుండేది ఉంది, ఎవరు ఉంది, వాడు పనులు వాడు ఉంటాడు బాబు. మీకు తెలిసే చెప్పేవారు తెలుసు. అర్జునుడు ఏడిచెట్టు అభిమన్యుడు పోయాడు పోయాడని. కృష్ణుడు ఏడో అక్కడ తీసుకెళ్తాను, కొడుకు తిరిగి తీసుకెళ్ళాడు స్వర్గానికి. వాడేమో 5 ఏళ్ల రూపంలో ఆడుకుంటున్నట్టాడు బంతితోటి అభిమన్యుడు. రాను అభిమన్యుడు బుజ్జిగా అన్నట్ట. ఎవడన్నా బుజ్జిగాడు అన్నట్ట వాడు అభిమన్యుడు. నువ్వెవడో అన్నట్ట. నేను తండ్రిని అర్జునుడు, ఏ జంలో తండ్రి నువ్వు నాకు పోరా అన్నాడు ఆయన. కృష్ణుడు అప్పటిదాకా అలా కూర్చుని దిక్కులు చూస్తున్నట్టు హాయిగా. వీడు బాగా పడ్డాయా పడ్డాయా అని అడిగట్టు అర్జునుడికి. పడ్డాయా ఇంకా పడాలా అన్నట్ట. పడ్డాయి సరిపోతుంది చాలా, అది పదానెక్కను. ఇది సాగుతున్న సంబంధాలు. నీ పని నువ్వు చేయరా అంటే భూమి మీద వాడు పోయాడు వీడు పోయాడు అని ఏడుస్తున్నావు. ఇదో ప్రేమ. ఇంకా మన వాళ్ళు మరీ దరిద్రం. పోయే ముందు ఇక్కడే పుట్టి చేస్తాం, మళ్ళీ ఈ ఇంట్లోనే పుడతామని చేస్తాడు వాడు. ఆ విధంగా రావద్దు మా ఇంటికి, రావద్దు మా ఇంట్లో పుట్టదు అంటట మిగతా వాళ్ళందరూ. వాడు అంటాట నేను పోయి మళ్ళీ ఈ ఇంట్లోనే పుడతానని చేస్తాడు వాడు. ఏ మమకార మొహాలు నా మొహం మీద కూడా ఏమీ లేదు. ఆ చైతన్యమే ఉన్నది. ఆ చైతన్యంగా ఉండడం అనేటువంటి సాధన చేస్తే ధ్యానం మీద భయం లేకుండా. ఎప్పుడైనా పడిపోయేది శరీరం పడిపోయేదే. స్విచ్ ఆఫ్ చేస్తే అన్ని పోయినట్టు. ఎంతసేపు అంటే లైఫ్ అన్నీ పోతాయి, ఏవి శాశ్వతంగా. ఇది పెద్ద డ్రామా. ఇంకా చెప్తున్నారు, ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసః పరస్తాత్ ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసః పరస్తాత్. ఈ 6-7 మంత్రాలు కలిసి చదువుకోవాలి యాక్చువల్గా. అంటే ఇవన్నీ ధ్యానం. ఉమా సహాయం, ఎవరిని ధ్యానం చేయాలి? ఉమా సహాయం అంటే ఆ పరమేశ్వరు, ఉమతో కూడుకున్నటువంటి, ఉమాదేవితో కూడుకున్నటువంటి ఆ పరమేశ్వరుడు. ఉమా సహాయ, ఆ పరమేశ్వరుడిని ధ్యానం చేయడం. మా విజయమంది గారు అంటూ ఉంటారు, గురుజీ శివుడా గృహస్థుడు, కానీ సన్యాసులందరూ ఆయన్నే తలుచుకుంటుంటారు. ఆయనే పరమ వీరాగి, ఆ పెద్ద గృహస్థుడు. మా చిన్నాన్న వారు వెళ్ళి చెప్తారు, ఆయన శివుడు ధ్యానం చేస్తున్నట్ట, ఒక్కడు ఉన్నట్టు. ఆయన అప్పుడు కళ్ళు తెరిచేసరికి ఎప్పుడో కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని యుగాల తర్వాత సృష్టి అంతా కనబడింది. ఈ బ్రహ్మాండాలు అవి ఇవి నానా గందరగోళం రభస. ఏం పార్వతి ఏం చేసావు ఇదంతా అడిగేట. అయ్యో నీ ఎంటర్టైన్మెంట్ కోసం చేశాను అన్నట్ట ఆవిడ. ఎందుకు తల పట్టుకున్నట్టు ఆయనకు. మీకోసమేనండి, మీరు నిద్ర లేచిన తర్వాత ఎంటర్టైన్మెంట్ గా ఉంటుందని ఇన్ని కోట్ల బ్రహ్మాండాలు సృష్టించాను అందుకే ఆవిడ, పరాశక్తి. అడిగేట శివుడు కామగా ఊరుకోలేవా అని అడిగేట. శక్తిమయం కాబట్టి ఇద్దరు కలిసి. చూడండి ఒక మాట చెప్తాను, వేదాంతంలో అంతా మాయా మిథ్య అంటాం, కరెక్టే, కథ కాదని. ఇలా చెప్తూ 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 ప్రకృతి మీద, ఆ మాయా స్వరూపిణ జగన్మాత మీద, లేదా మాయా మీద
ఒక విధమైనటువంటి ద్వేషాన్ని పెంచుకుంటున్నారు మాయాశక్తి మీద తెలియకుండానే. ద్వేషాన్ని పెంచుకుంటే మాయని జయించలేము. మా స్వామి ఒక ఆయన అంటారు, అసలే పరమేశ్వరుడు యొక్క పత్ని ఆవిడ, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఆ భార్యని విమర్శిస్తే ఆయన ఒప్పుకుంటాడని అడిగాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి మీ భార్య మంచిది కాదు వేరే మంచి వాళ్ళు ఒప్పుకుంటాడా ఆయన? వాళ్ళు ఆది దంపతులు, ప్రైమార్డియల్ కప్పులు అంటాం మనం. ఉన్నది ఒకటే రెండుగా అలా కనబడ్డాయి మనకి, ఒకటే వస్తువు ఉమా సహాయ. కాబట్టి ఎవరి యందు ద్వేషం లేకుండా ఇది మాయ, ఇది చీర, ఇది పీడ, ఇది విగ్ర కాకుండా ఆ మాయే కరెక్టే, కానీ ద్వేషం రాకూడదు అందులో. ఐ హోప్ యువర్ అండర్స్టాండింగ్. వెరీ సటిల్ పాయింట్స్ ఇవన్నీ కూడా. మనకు తెలియకుండానే ద్వేషం పెంచుకుంటూ ఉంటాం. పీడ సంసారం, పాడు సంసారం అంటాం. గురుదేవుని ఒక ఉత్తరం రాసాడు ఒకడు ఎందుకు దేవుడు సృష్టించాడు అంటే ఆయన రిప్లై ఇచ్చారు, అసలు దేవుడు అన్నాడు పక్కన పెట్టు, ఇట్స్ ఆన్ యువర్ క్రియేషన్, వై డిడ్ యూ డూ దిస్ మిస్చీఫ్ అని రాశాడు తిరిగి ఆయన ఉత్తరం. వై డిడ్ యూ డూ దిస్ మిస్చీఫ్ అని అడిగాడు ఆయన. ఇంకోటి వినండి, జాగ్రత్త వినండి. ఈశ్వర సృష్టి, జీవ సృష్టి. ఈశ్వర సృష్టి మనకి బంధన కారణం కాదు, మనం కల్పించుకున్నటువంటి సృష్టి మనకి బంధానికి కారణం. చెట్లు, చేమలు, పువ్వులు ఉన్నాయి, అక్కడ ఉద్యానవనం ఉంది, ఏదో మొక్కలు కనబడుతున్నాయి, వాటిగా ఉన్నాయి. అవి వాటికి మనకి బంధాన్ని ఏం కల్పిస్తున్నాయి? పాపం ఏ బంధం లేదు. కానీ అక్కడికి వెళ్ళి ఇది నాకు కావాలి, ఈ మొక్క బాగుంది, ఇది ఎక్కడ దొరుకుతుంది, దీన్నే లేపుకొని తీసుకెళ్ళి మా ఊరు తీసుకెళ్ళి పెట్టేద్దామా అని అనుకున్నాం అనుకోండి, ఇది జీవ సంసారం. ఉన్నది ఉన్నట్టుగా చూస్తే సంసారమే లేదు. నాకు కావాలని అనుకుంటే సంసారం, ఇది వద్దన్న సంసారమే. ఇది వద్దంటే నాకు ఇది కావాలి, రాగద్వేషాలు, అదే సంసారం. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ అంటాడు కృష్ణ. మంచి పాయింట్స్ ఉన్నాయి. కాబట్టి అటువంటి ఆ స్వరూపాన్ని తర్వాత ఇక్కడ ఏమంటున్న ఉమా సహాయం పరమేశ్వరుణ్ణి, ఎవరైనా ప్రభుం. ప్రభుం అంటే ప్రభువు, అన్ని ఆయన చేతుల్లో ఉన్నాయి, కంట్రోల్ ఉన్నాయి. ప్రభుం, త్రిలోచనం, త్రినేత్రుడు, నీలకంఠం. ఆ కథ తెలిసినా మీకు చెప్పక్కర్లేదు నేను. నీలకంఠుడు, ప్రశాంతం. ఎప్పుడైనా శివుని ధ్యానం చేసినప్పుడు చూసారా ఎంత ప్రశాంతంగా ఉంటుంది? అర్థని వల్ల చిరునవ్వు ఉంటుంది, హాయిగా ఉంటాడు. ప్రశాంతం. అసలు ఆ స్వరూపాన్ని తలుచుకుంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి, అయిపోతుంది. శివస్వరూపం తలుచుకుంటే ప్రశాంతం. ధ్యాత్వా, having meditated upon that Paramatma of these qualities, such and such qualities, తద్భూత యోనిం, ఎవరైనా సమస్త ప్రాణులకి కారణభూతుడైనటువంటి వాడు, అన్ని ఆయన ఉద్భవించినటువంటివే. భూత యోనిం, తర్వాత తమస పరస్త, సమస్త సాక్ష్యం, విశ్వానికే సాక్షిగా ఉన్నటువంటి వాడు. తమసకి ఆవల ఉన్నటువంటి వాడు, అంధకారానికి అతీతంగా ఉన్నటువంటి వాడు. ధ్యాత్వా, ముందు లోకంలో ధ్యాత్వా ముని గచ్చతి.